Hi Sujit, Hi, sir. how are you, man? Fine, sir. So first of all, congratulations Thanks. for your selection. Thank you, సో sir. మీరే చెప్పండి ఏ కంపెనీస్లో సెలెక్ట్ అయ్యారు? సార్ నేను జెన్పాక్లో సెలెక్ట్ అయ్యాను ఫస్ట్ యాజ్ వెల్ డిలైట్లో కూడా సెలెక్ట్ అయ్యాను ఓకే ఓకే. సో హ్యాపీ ఉన్నారా? హ్యాపీ మరి వాయిస్ ఏంటి అంత లో ఉంది? సార్. సార్ నార్మల్. ఓకే ఓకే. సో సుజిత్, సో మీ ఎక్స్పీరియన్స్ అంటే అసలు ఎస్విని ఎలా సెలెక్ట్ చేస్తున్నారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ కాలేజ్ ఏంటి? జస్ట్ మాకు వి వాంట్ టు నో అబౌట్ యువర్ స్టోరీ. ఓకే సార్. సార్ ఐ వాస్ కంప్లీటెడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేట్ MBA Finance in Aurora PG College in 2023. Oh. One of my friends suggest sir, Naveen sir. 23 పాస్ అవుట్ సార్. ఓకే. మా ఫ్రెండ్ నవీన్ సజెస్ట్ చేసింది సార్, ఎస్వి ప్రొఫెషనల్ జాయిన్ అవ్వు, నీకు 2 monthsలో జాబ్ వస్తుంది అని చెప్పారు. ఓకే 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 వెంబటే నేను వచ్చి కన్సల్ట్ అయ్యాను సార్. ఓకే ఓకే 2 monthsలో సెలెక్ట్ అయిపోయాను. ఓకే ఓకే. సో ఎక్కడ అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ? మీరు మాది ఇల్లందు సార్. మాది ఇల్లందు, కొత్తగూడెం డిస్ట్రిక్ట్. కొత్తగూడెం డిస్టిక్, ఖమ్మం కదా? ఓకే ఓకే ఓకే. సో ఎంబీఏ ఎక్కడ కంప్లీట్ చేశారు? అరోరా పీజీ కాలేజ్. గ్రాడ్యుయేషన్ ఇల్లందు సార్ మొత్తం అక్కడే. అక్కడ అక్కడ నుంచి అరోరాస్ కి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఎస్వి ప్రొఫెషనల్ కి. సో ఇనీషియల్ అంటే మీరు చూసుకుంటే మార్కెట్లో చాలా ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ చెప్పే వాళ్ళు ఉన్నారు. అక్కడికి నీకు ఇక్కడికి ఏం డిఫరెన్షియేషన్ అనిపించింది? సార్ నేను వేరే ఇన్స్టిట్యూట్ కూడా చూశాను, కాకపోతే యాజ్ ఫర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ పరంగా అయితే బాగుండిపించింది సార్ నాకు. కమ్యూనికేషన్ అయినా ఓకే, హెచ్ఆర్ క్వశ్చన్స్ బాగా యూజ్ అయిపోయింది. హెచ్ఆర్ క్వశ్చన్స్ మీ సబ్జెక్ట్ అయితే నాకు ఎక్కడ ఓకే కొండారెడ్డి సార్. సో రియలిస్టిక్ గా మాట్లాడుకుంటే, సో చాలా మందికి డ్రీమ్ కంపెనీ డెలాయిట్. ఈవెన్ మీరు కూడా యాక్చువల్గా డిసెంబర్ లో సెలెక్ట్ అయ్యారు. సార్ డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 3 months మీరు దానికోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకోసం అంటే డెలైట్ ఒకటే డ్రీమ్ కంపెనీ సార్, డిలైట్ లో రావాలని. అవునా? ఓకే ఓకే. సో జెన్పాక్ లో ఎంత ఆఫర్ చేశారు? 2.2. 2.2. సో డెలైట్ మైబీ మంచి ఆఫర్ చేస్తుంటారు. గుడ్ గుడ్. సో ఇంకా ఇప్పుడు పేరెంట్స్ చెప్పినావు? ఇంకా చెప్పాను హ్యాపీనా వాళ్ళు? హ్యాపీ. ఓకే. సో ఇవి కాకుండా సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ, సో ఎస్వి అంటే ఇప్పుడు మీరు ఎంబీఏ వరకు చదువుకున్నారు అబ్బా, మంచి మంచి కాలేజీలోనే చదువుకున్నారు. సో అక్కడికి మన ఎస్వికి తేడా ఏమనిపించింది అంటే ఎందుకోసం ఇక్కడికి? సో చాలా మంది ఫీలింగ్ ఏముంటుంది అంటే నేను మాస్టర్స్ చేసిన, నేను మళ్ళీ అకౌంట్స్ నేర్చుకునేది ఏంది, ఫినాన్స్ నేర్చుకునేది ఏంది అనుకుంటా ఉంటారు కదా సార్. అక్కడ బుకింగ్ నాలెడ్జ్ చెప్తారు కానీ మనకు ప్రాక్టికల్గా ఏది ఎందుకు వచ్చిందని చెప్పరు కదా సార్. అది మిస్ అయిపోయింది సార్. ఓకే. సో అది ఇక్కడ నేర్చుకున్నాం సార్. అది ప్లస్ పాయింట్, చాలా ప్రాక్టికల్గా యూజ్ అయిపోయింది సార్. అది ఎక్సెల్లో అయినా ఏదైనా ఎక్కడికి వెళ్ళినా సెలెక్ట్ అవుతాన నమ్మకం ఉందా? సో మీ బ్యాచ్ లో మాక్సిమం పీపుల్ అంతమంది సెలెక్ట్ అయింది ఇప్పటి వరకు? అందరు సెలెక్ట్ అయ్యారు. అందరు ఆల్మోస్ట్ సెలెక్ట్ అయ్యారు. ఓకే ఓకే. హ్యాపీయా మీ బ్యాచ్ అంతా ఇప్పుడు? హ్యాపీ. సో మీ బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు అందరు ఫీలింగ్ ఉండే మాకు జాబ్ వస్తుందా? అవును సార్. ఇప్పుడు ఒక్కరు కూడా నాకు తెలిసి అంటే ఒక్కరు ఐఎమ్ నాట్ షూర్, నాకు కూడా అది తెలియదు, నేను అది తెలియకుండా కూడా చెప్పొద్దు, కానీ మాక్సిమం పీపుల్ ఐ కెన్ సే దట్ మొత్తం ఓవరాల్ ఎంతమంది ఉండేవారు మీ బ్యాచ్? 45 members. సో మాక్సిమం అట్లీస్ట్ 40 సెలెక్ట్ అయ్యారు. 40 సెలెక్ట్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ గుడ్ అండి, ఐ రియల్లీ అప్రిషియేట్. సో మీలాంటి బ్యాచెస్ చాలా. సో నాకు అంతకుముందు ఇంకో బ్యాచ్ ఉండే 42 మెంబర్స్కి 42 members సెలెక్ట్ అయ్యాను. సో అలా అన్ని బ్యాచెస్ అట్లా ఉంటాయని కాదు, బట్ ద థింగ్ ఈస్ దట్ తీసుకునే ఇంట్రెస్ట్, పిల్లలు బ్యాచ్ మనం ప్రిపేర్ అయ్యే విధానం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. గుడ్ సుజిత్, సో ఐ రియల్లీ అప్రిషియేట్. సో మంచిగా చేసుకో. సో మంచి కెరియర్, నీకు మంచి కంపెనీలో స్టార్ట్ అయితే కెరియర్ చాలా బాగుంటుంది. ఓకే సార్. ఓకేనా? సో ఎనీ సజెషన్స్ ఫర్ అప్కమింగ్ స్టూడెంట్స్ కానీ ఎవరికైనా, మీ జూనియర్స్కి అయినా ఇంకెవరికైనా? ఇంకా 23 కదా మీరు, ఇప్పుడు 24-25 పిల్లలు వస్తూ ఉంటారు, వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? సార్ నా సజెషన్ ఏంటంటే, ఒకటి డెడికేషన్తో, హార్డ్ వర్క్ అండ్ బీ పేషెన్స్ సార్. ఫస్ట్ ఈ 3 ఉంటే వాళ్ళు కొంచెం పేషెన్స్తో ఉండి 2 months కాకపోయినా 4 months లోపైన జాబ్ కొట్టచ్చు. దట్ ఈస్ 3 months అయిద్దా 4 months అయిద్దా, ఎందుకంటే పిల్లలకు కూడా ప్రిపరేషన్, దాంతోపాటు ఓపెనింగ్స్ కూడా 2 మ్యాచ్ అవ్వాలి. అంతేగాని ఊరికనే 2 months లో జాబ్ వస్తుంది అని చెప్పి మనం ఫేక్ అంటే వస్తాయంటే వాళ్ళు మాక్ ఇంటర్వ్యూ పర్ఫెక్ట్ ఉండాలి సార్. ఇప్పుడు మీ బ్యాచ్ లోనే చూడు, ఆల్మోస్ట్ 2 months లో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, 3 months లో వచ్చిన వాళ్ళు కొంతమంది, 4 months లో వచ్చేసరికి మొత్తం క్లోజ్ అయిపోయింది. సో ఎక్కడైనా అంతే అబ్బా. ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ అని ఇన్స్టిట్యూట్ గురించి కాదు మాట్లాడుకుంటే, మన కంటెంట్ ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది డే కంటెంట్ మనకు మార్కెట్కి రీచ్ అవుతుందా లేదా? మీరు ఇప్పుడు జెన్పాక్ లో కొట్టగలిగారు, డెలైట్ లో కొట్టగలిగారు అంటే అంత ఈజీ కాదు, అవునా కదా? సో దట్ ఈస్ వాట్. గుడ్, ఆల్ ద బెస్ట్, డూ యువర్ బెస్ట్. థ్యాంక్స్.